వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్. మన ఛానల్కి స్వాగతం. ముందుగా పోయిన నెలలో మన దగ్గర చాలా మంది ప్లాట్స్ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏమేమి ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయనేది నేను చెప్తాను. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, నాకు 10 lakhsలో చూపించండి సార్, 5 lakhsలో చూపించండి సార్ ప్లాట్ అని అడుగుతున్నారు. అది కూడా తిరుపతి దగ్గరలో అడుగుతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తాను ప్లాట్స్. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కడ తీసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అవైలబిలిటీ ప్లాట్స్ చెప్తున్నాను. తిరుపతి చిత్తూరు మధ్యలో 10 lakhs నుండి స్టార్టింగ్ ఉంది. 10 lakhs ప్లాట్స్ నిన్నటితో అయిపోయినాయి. 12 lakhs నుండి ఉన్నాయి. తిరుపతి చిత్తూరు మధ్యలో 12 lakhs నుండి స్టార్టింగ్ ఉంది. తిరుపతి నుంచి 30 kilometers వస్తుంది. తిరుపతి నుంచి రైల్వే కోడూరుకి వెళ్ళే దారిలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హైవే వేస్తున్నారు, దాని పక్కన వస్తుంది. తిరుపతి నుంచి 35 kilometers వస్తుంది. అక్కడ కూడా 10 lakhs నుండి స్టార్టింగ్ ఉంది ప్లాట్స్. 10 lakhs నుండి ప్రైస్ పెరుగుతూ పోతుంది సైజ్ ప్రకారం. అక్కడ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు నాయుడుపేట నుంచి నెల్లూరుకి వెళ్ళే హైవేలో పక్కనే ఉన్నాయి. అక్కడ 9.5 lakhకే మీకు మంచి ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఉన్నాయి, ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. కొన్ని మాత్రమే ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయి. కావాల్సిన వారు స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. కాల్ చేసినప్పుడు డీటెయిల్గా నేను చెప్తాను. అలాగే తిరుపతి నుంచి ఏర్పేడు వెంకటగిరి నేషనల్ హైవేలో ఉన్నాయి. 15 లక్షల నుండి ప్లాట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది. అక్కడ మొత్తం ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఐఐటి ఉంది, ఐసర్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మంచి డెవలపింగ్ ఏరియా. అక్కడ కూడా హైవే పక్కనే వస్తుంది. అక్కడ కావాలన్నా కూడా మీరు 15, 16, 18 lakhs అలా ఉన్నాయి సైజుని బట్టి. అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే నగిరిలో ఉన్నాయి, 12 lakhs నుండి స్టార్టింగ్ ఉంది. రాజంపేటలో ఉన్నాయి, 12 lakhs నుండి స్టార్టింగ్ ఉంది. తిరుపతి చిత్తూరు మధ్యలో ఉన్నాయి. తిరుపతి నుంచి ఒక 13-15 kilometers దూరంలో ఉన్నాయి. అవి కావాలంటే 25 lakhs నుండి స్టార్టింగ్ ఉంది. 25 lakhs, 30-35 lakhs అలా ఉన్నాయి. మీకు ఇన్వెస్ట్కైనా హౌస్ కట్టుకునేదానికైనా. అలాగే ఇటు సూలూరుపేట సైడ్ ఉన్నాయి. అంటే మనం నాయుడుపేట నుంచి చెన్నైకి వెళ్ళే రూట్లో సూలూరుపేట దగ్గరలో ఉన్నాయి. అవి 15 lakhs నుండి స్టార్టింగ్ ఉంది. అక్కడ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది, తీసుకోవచ్చు. తిరుపతి నుంచి పుత్తూరుకి వెళ్ళే రూట్లో ఉన్నాయి. 35 lakhsలో ఉన్నాయి. హైవే పక్కనే వస్తుంది. అక్కడ కూడా తీసుకోవచ్చు. అలాగే మన వెంచర్స్ వేరే దగ్గర కూడా ఉన్నాయి. కావలి, వింజమూరు, ఒంగోలు. 10 lakhs ప్లాట్స్ లో బడ్జెట్ ప్లాట్స్ కాబట్టి వెంటనే అయిపోతున్నాయి. ఈరోజు కాల్ చేసి చూస్తాము, తీసుకుంటామని చెప్పి కొంతమంది కాల్ చేసి చెప్తున్నారు. 1 week తర్వాత వస్తున్నారు. అవి అయిపోతున్నాయి. నేను ఫోర్స్ చేయడం లేదు తీసుకోమని. ఎందుకంటే మనకు ఒకరు కాకపోయినా ఇంకోరు తీసుకుంటారు కాబట్టి. రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునింది. ప్లాట్స్ బాగా సేల్ కొంటున్నారు. ప్లాట్స్ చూసిన వెంటనే తీసుకుంటున్నారు. ఈరోజు చూసిన వాళ్ళు రేపు వస్తే ప్లాట్ దొరకడం లేదు, అలా ఉన్నాయి. ఎందుకంటే లో బడ్జెట్ ప్లాట్స్ గురించి నేను చెప్పేది. ఒక 8 lakhs, 9 lakhs, 10 lakhs ప్లాట్స్ గురించి నేను చెప్తున్నాను. చూసిన వాళ్ళు వెంటనే 2-3 బుక్ చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ చూసి వెళ్ళి 1 week తర్వాత వస్తే అవి ఉండడం లేదు, అవైలబిలిటీలో లేవు. కాబట్టి తొందరగా మీరు కావాలనుకున్న వాళ్ళు విజిట్కి వచ్చిన తర్వాత చూసి ప్లాన్ చేసుకొని తీసుకోండి. హై బడ్జెట్ అయితే తిరుపతి రాయల చెరువు దగ్గర వేసాము. ఆ వెంచర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది కావాలని చాలామంది కాల్ చేశారు. ఇప్పుడు విజిటింగ్కి వచ్చి చూసిన వాళ్ళు కూడా మళ్ళీ 1 week తర్వాత, 2 weeks తర్వాత వచ్చినారు. అప్పటికే అవి సోల్డ్ అవుట్. కాబట్టి తొందరగా అయిపోతుంటాయి. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను మీకు. ఒకసారి చూసి వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి, తీయాలా వద్దా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక 1 week, 2 weeks తర్వాత వచ్చి అదే వెంచర్లో కావాలా అంటే అవైలబిలిటీ ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఉండవు. సేల్స్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి చెప్తున్నాను. 10 lakhs, 9 lakhs ప్లాట్స్ ఈజీగా కొనేస్తారు అందరూ, లో బడ్జెట్ కాబట్టి మీరు తీసుకోవాలా అనుకున్నప్పుడు అది మీరు హౌస్ కట్టుకునేదానికా లేదంటే ఇన్వెస్ట్మెంట్గా అనేది డిసైడ్ చేసుకొని ఏ ఏరియాలో మీకు కావాలనేది వెంటనే డిసైడ్ చేసుకున్న తర్వాత తీసేసుకోండి ప్లాన్ చేసుకొని. కొద్దిగా ఎక్కువ బడ్జెట్ ఒక 20 lakhs, 30 lakhs అలా అయితే కొద్దిగా దగ్గరగా ఉంటుంది మనకు. తిరుపతికి కానీ, నెల్లూరుకి కానీ, లేదంటే మనం ఉండే ప్లేస్కి కొద్దిగా దగ్గరలో ఉంటుంది. కొద్దిగా ఎక్కువ బడ్జెట్ పెట్టుకునే కొద్దీ మనకు సిటీ దగ్గరలో దొరుకుతూ ఉంటుంది. మనకు అంత డబ్బు పెట్టుకోలేము, అంత ఎఫర్టబుల్ కాదు అనుకుంటే లో బడ్జెట్ ప్లాట్స్ తీసుకోవచ్చు. అవి కొద్దిగా దూరంలో ఉంటాయి. ఒక 20 kilometers, 30 kilometers దూరంలో ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక 4-5 years తర్వాత వాటికి మంచి డిమాండ్ అనేది వస్తుంది. మీరు భూమి పైన ₹1 పెట్టినా కూడా అది పెరుగుతూ పోతుంది కానీ తగ్గదు. అదే గోల్డ్ అనుకోండి, అది ఫ్లక్చుయేషన్, తగ్గచ్చు, ఎక్కచ్చు. కాబట్టి కొంతమంది
తీద్దామా వద్దా చూసి ఇది మనకు తీద్దామా వద్దా అని డైనమాలో ఉంటారు. కొంతమంది చూస్తూనే ఉంటారు కానీ స్టెప్ అనేది తీసుకోరు. దానివల్ల టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు చూసి తిరిగి ఒక 2-3 మంత్స్ తర్వాత ఒక డిసైడ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ముందున్న ప్రైజ్కి తర్వాత ప్రైజ్కి మారిపోతుంది, పెరిగిపోతుంది. కొంతమంది 1 ఇయర్ కూడా లేట్ చేస్తూ ఉంటారు. ప్లాట్ తీసుకోవాలా అనుకుంటే ప్లాన్ చేసుకొని వెంటనే తీసుకోండి. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, అందుకని చెప్తున్నాను. అందరూ ఒక ప్లాట్ తీసుకోవాలనేది నా కోరిక. లో బడ్జెట్లో ఉంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను, లేనిది సజెస్ట్ చేయలేం కదా. అందుకనేసి ఉండే అవైలబిలిటీ చెప్పాను. స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. డీటెయిల్గా చెప్తాను ఎక్కడ ఏ అవైలబిలిటీ ఉందనేది. మీ బడ్జెట్కి తగినట్టు, మీ ప్లేస్కి తగినట్టు నేను చెప్తాను, తీసుకోవచ్చు. కొంతమంది ఫుల్ పేమెంట్ చేయని వాళ్ళు, చేయలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో కూడా తీసుకోవచ్చు. అది కూడా అవైలబిలిటీలో ఉంది. బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి తొందరగా ప్లాన్ చేసుకొని మీరు తీసుకోండి. నెక్స్ట్ కొత్త వెంచర్స్ వస్తూ ఉంటాయి మనవి. అందరూ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొత్త వెంచర్స్ వస్తూ ఉంటాయి, నేను చెప్తూ ఉంటాను. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీకు చెప్పిన ప్లేసెస్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. ఫ్రీ విజిట్ ఉంది, విజిట్కి వచ్చి వెంచర్ని చూడండి. మీరు తీసుకోకపోయినా పర్లేదు, ఒక ఐడియా వస్తుంది. చూస్తుండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.